హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకి ఆఫ్కాట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ జాబ్స్ అనేవి ఫిల్అప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ జాయినింగ్ వచ్చేటప్పటికి జూలై 2025 ఉంటుంది. ఈ జాబ్స్ కి మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్, దట్ మీన్స్ మీరు ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా కానీ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి ఆన్లైన్ మోడ్ లోనే మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ లింక్ అనేది 30 of May 2024 కి యాక్టివేట్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ 28th of June 2024. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ షార్ట్ సర్వీస్ కమిషన్ ఇన్ ఫ్లయింగ్ బ్రాంచ్ అండ్ గ్రౌండ్ డ్యూటీకి సంబంధించి మనకైతే జాబ్స్ ఫిల్అప్ చేస్తున్నారు. గ్రౌండ్ డ్యూటీలో మనకి టెక్నికల్ అండ్ అలానే నాన్ టెక్నికల్ కి సంబంధించి మనకి వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్స్ ద్వారాగా మనకి ఈ జాబ్స్ అనేవి ఫిల్అప్ చేయడం జరుగుతుంది. సో డిఫరెంట్ స్ట్రీమ్స్ కి సంబంధించి మనకైతే ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. సో ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ కి సంబంధించి మనకి వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు. అండ్ అలానే ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ఫ్లయింగ్ కి సంబంధించి కూడా. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ ఎంగేజ్మెంట్ పీరియడ్ అనేది మనకి ఫ్లయింగ్ బ్రాంచ్ ఎస్ఎస్సి ఆఫీసర్స్ కి 14 years అనేది మనకి ఇక్కడ ఎంగేజ్మెంట్ పీరియడ్. అండ్ అలానే ఇక్కడ ఎస్ఎస్సి ఆఫీసర్స్ ఇన్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ కి మనకి ఇక్కడ ఇనిషియల్ గా 10 years ఫ్రెండ్స్. ఆ తర్వాత 4 years వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఈ జాబ్స్ ఆ తర్వాత పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. సో 14 years సర్వీస్ తర్వాత మనకి గ్రాంట్ ఆఫ్ పర్మనెంట్ కమిషన్ అని చెప్పేసి మనకైతే ఇక్కడ కనిపిస్తుంది కదా. దట్ మీన్స్ మనకి ఈ జాబ్స్ అనేవి పర్మనెంట్ జాబ్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో 14 years వరకు సర్వీస్ చేసిన తర్వాత ఈ 14 years లో కూడా మనకి అన్ని రెగ్యులర్ గవర్నమెంట్ జాబ్స్ లో ఏ విధంగా అయితే మనకి శాలరీస్ అండ్ బెనిఫిట్స్ ఉంటాయో మనకి ఆ విధంగా శాలరీ అండ్ బెనిఫిట్స్ ఉన్నాయి. హై పేయింగ్ జాబ్స్ ఫ్రెండ్స్ ఇవి. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. సో అలానే మనకి ఇక్కడ పర్మనెంట్ జాబ్స్ గా మనకైతే అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి సో ఎట్టి పరిస్థితిలో ఈ జాబ్స్ అనేవి మీరు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ కి సంబంధించి మనం గమనించినట్లయితే ఇక్కడ ఫ్లయింగ్ బ్రాంచ్ కి సంబంధించి మినిమం ఏజ్ 20 అండ్ మాక్సిమం 24 years ఫ్రెండ్స్. దట్ మీన్స్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది 2nd of July 2001 నుంచి 1st of July 2005 లోపు ఉన్నట్లయితే మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే క్యాండిడేట్స్ కి ఎవరికైతే వ్యాలిడ్ అండ్ కరెంట్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ అయితే ఉందో వారికి మాక్సిమం ఏజ్ 26 years అవుతుంది. దట్ మీన్స్ 2nd of July 1999 నుంచి 1st of July 2005 లోపు బోర్న్ అయి ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ పైలట్ లైసెన్స్ లేకపోతే ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, 2nd of July 2001 నుంచి 1st of July 2005 లోపు మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ కి సంబంధించి ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకి ఇక్కడ మినిమం ఏజ్ 20 years అండ్ మాక్సిమం 26 years ఫ్రెండ్స్. సో 2nd of July 1999 నుంచి 1st of July 2005 లోపు బోర్న్ అయిన క్యాండిడేట్స్ ఎవరైనా కానీ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి మనం సెలెక్ట్ అవ్వాలి అన్నట్లయితే అన్ని డిఫెన్స్ జాబ్స్ లాగానే ఇక్కడ కూడా ఖచ్చితంగా మనము ఫిజికల్లీ అండ్ మెడికల్లీ ఫిట్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేటప్పటికి 1st week of July 2025 నుంచి మనకైతే స్టార్ట్ అవుతుంది. అండ్ ట్రైనింగ్ మనకి హైదరాబాద్ లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పాయింట్ కూడా గమనించండి మీరు. సో మనకి ట్రైనింగ్ కూడా హైదరాబాద్ లోనే ఉంటుంది. అండ్ పే స్కేల్ కి సంబంధించి మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ 56,100 నుంచి 1,77,500 వరకు మనకి పే స్కేల్ రేంజ్ ఉంది. అండ్ అలానే మనకి ఇక్కడ అలవెన్సెస్ కూడా యాడ్ ఆన్ గా మనకైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ గమనించండి. ఇన్ హ్యాండ్ శాలరీ మనకి ఇంక్లూడింగ్ అలవెన్సెస్ కలుపుకొని నియర్లీ 70,000 దాకా శాలరీ అనేది రావడానికి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ సో ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా అలవెన్సెస్. సో అలవెన్సెస్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకైతే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఈ జాబ్స్ కి క్యాండిడేట్ సెలెక్ట్ అయినట్లయితే ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా మనకి కల్పిస్తూ ఉన్నారు. 1.1 CR కి మనకైతే ఇక్కడ ఇన్సూరెన్స్ కవర్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అప్లికేషన్ ఫీజ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే క్యాండిడేట్స్ 550 రూపీస్ ప్లస్ GST అనేది పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అండ్ అలానే ఇక్కడ క్యాండిడేట్స్ ఎవరైతే ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీకి రిజిస్టర్ చేసుకుంటున్నారో వారు ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ 550 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా అన్మ్యారీడ్ అయి ఉండాలి ఫ్రెండ్స్, ఈ పాయింట్ గమనించండి. అండ్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే వర్కింగ్ కండిషన్లో ఉన్న వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ పర్సనల్ ఫోన్ నెంబర్ అనేది ఉండాలి ఖచ్చితంగా. సో ఈ పాయింట్స్ కూడా గమనించండి. సో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆన్లైన్ మోడ్లోనే మనమైతే అప్లై చేయాలి ఫ్రెండ్స్. అప్లై చేసేటప్పుడు మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా అక్కడ ఇవ్వాలి, ఎందుకంటే ఫర్దర్గా మనం కరెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ అయితే ఇవ్వరు. సో ఓన్లీ వన్స్ మాత్రమే మనము మన అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో మన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా అక్కడ మనం ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్ కండిషన్స్కి సంబంధించి మనం చూసినట్లయితే క్యాండిడేట్స్ ఇక్కడ 1 మైల్ రన్నింగ్ అనేది చేయాల్సి ఉంటుంది 10 minutes లో. అండ్ అలానే 10 పుషప్స్ అనేవి చేయాలి అండ్ 3 చిన్అప్స్ అనేవి చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అలానే మెడికల్ అండ్ అలానే ఫిజికల్ టెస్ట్లు అనేవి మనం పాస్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ ఫ్లయింగ్ బ్రాంచ్ కి ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ చదువుకొని ఉండాలి ఫ్రెండ్స్, 50% మార్క్స్ తో పాస్ అయి ఉండాలి. అండ్ అలానే గ్రాడ్యుయేషన్ అనేది మనం కంప్లీట్ చేసుకొని ఉండాలి, 3 years గ్రాడ్యుయేషన్ కానీ లేదా 4 years గ్రాడ్యుయేషన్ అయినా బీఈ బీటెక్ లాంటి కోర్సెస్ కానీ కంప్లీట్ చేసుకొని ఉండాలి. గ్రాడ్యుయేషన్ లో మనకి 60% మార్క్స్ అడుగుతున్నారు. లేదా క్యాండిడేట్స్ సెక్షన్ ఏ అండ్ బి ఎగ్జామినేషన్ ఆఫ్ అసోసియేట్ మెంబర్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్స్ పాస్ అయినా కానీ మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదా ఇక్కడ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచెస్కి సంబంధించి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకి ఇక్కడ 50% మార్క్స్ ఇన్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అట్ ఇంటర్మీడియట్ లెవెల్లో మనకు అడుగుతూ ఉన్నారు. అండ్ అలానే మనకి 4 years గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. లేదా ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ కానీ మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదా సెక్షన్ ఏ అండ్ బి ఎగ్జామినేషన్ ఆఫ్ అసోసియేట్ మెంబర్షిప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ మనం కంప్లీట్ చేసుకున్న 60% తోటి మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదా గ్రాడ్యుయేషన్ మెంబర్షిప్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మనం కంప్లీట్ చేసుకున్న 60% తోటి మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ కోర్స్కి ఈక్వలెంట్ స్ట్రీమ్స్లో మనం పాస్ అయినా కానీ మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వీటికి సంబంధించిన ఈక్వలెంట్ స్ట్రీమ్స్ అనేవి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి సంబంధించి మనకి వేకెన్సీస్ ఫ్రెండ్స్ మెకానికల్ స్ట్రీమ్లో. ఇక్కడ కూడా మనం ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అనేది 50%తో పాస్ అయి ఉండాలి. అండ్ అలానే 4 years గ్రాడ్యుయేషన్ కోర్సు లేదా ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ కానీ మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈక్వలెంట్ స్ట్రీమ్స్కి సంబంధించి మనకైతే లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ గ్రాడ్యుయేషన్లో. సో ఈ స్ట్రీమ్స్కి మనమైతే ఈ స్ట్రీమ్స్లో ఏదో ఒక స్ట్రీమ్లో మనం అయితే చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్కి చూసినట్లయితే మనకి ఇక్కడ వెపన్ సిస్టమ్స్కి సంబంధించి మనం ఇంటర్మీడియట్లో 50% అనేది మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో తెచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే గ్రాడ్యుయేషన్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, 3 years గ్రాడ్యుయేషన్ 60% తోటి. లేదా బీఈ లేదా బీటెక్ డిగ్రీ అనేది మనము కంప్లీట్ చేసుకున్నట్లయితే 60% తోటి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి. అండ్ అలానే గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది, అయితే 3 years కానీ 4 years కానీ. సో గ్రాడ్యుయేషన్లో మనకి 60% మార్క్స్ అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ అకౌంట్స్ బ్రాంచ్కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనము ఇంటర్మీడియట్ అనేది పాస్ అయ్యి అండ్ అలానే మనము గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నట్లయితే 60% తోటి మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో బీకామ్ డిగ్రీ కానీ బ్యాచిలర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానీ బ్యాచిలర్స్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ కానీ మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెటలర్జీకి సంబంధించి చూసినట్లయితే మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి. అండ్ అలానే బీఎస్సీ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ చదువుకొని ఉన్నట్లయితే మనం గ్రాడ్యుయేషన్లో మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్లో 60% మార్క్స్ అడుగుతున్నారు. సో బీఎస్సీ డిగ్రీ కాకపోయినా మనం 4 years గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీకి సంబంధించి. ఇక్కడ రెలవెంట్ స్ట్రీమ్స్ ఇక్కడైతే లిస్ట్ అవుట్ చేశారు కదా, ఈ స్ట్రీమ్స్లో ఏదో ఒక స్ట్రీమ్లో మనమైతే చదువుకోవాలని ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి మనం అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లింక్ అనేది 30 May 2024కి యాక్టివేట్ అవుతుంది ఫ్రెండ్స్, మీరు ఆ రోజు నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe to our channel.
థ్యాంక్ యూ.